వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తారక రామారావు గారి విగ్రహావిష్కరణ గ్రామస్తులందరూ సంకల్పించడం జరిగింది. పెద్దలు గాంధీ గారు ఈ విగ్రహానికి కావలసినటువంటి వసతి అంతా వారు సమకూర్చారు. మరి ఈనాడు మూలారెడ్డి గారికి నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి సంబంధం, ఆ నేపథ్యంలో మూలారెడ్డి గారి బిడ్డ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారితో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా చాలా ఆనందిస్తున్నటువంటి విషయం. నందమూరి తారక రామారావు గారి గురించి నేను ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారి జీవితంలోని ప్రతి పేజీలోని ప్రతి పదం అక్షరం అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇవాళ గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా వారి కుటుంబానికి చెందినటువంటి వారు రావాలి, ఇక్కడ విగ్రహావిష్కరణ జరగాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి గారు, గాంధీ గారు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నేను ఇప్పటి వరకు కూడా ప్రజా ప్రస్థానంలోకి వచ్చిన నాటి నుండి వేస్తున్నటువంటి ప్రతి అడుగులో మా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి అని చెప్పి భావిస్తున్నాను. కనుకనే పార్లమెంట్ లో వారి విగ్రహాన్ని పెట్టించగలిగాను. అదే విధంగా వారి శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో నేను జయంతి శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో వెండి నాణ్యం మీద వారి యొక్క బొమ్మని ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం కూడా వారి ఆశీర్వాదంతో లభించింది అని చెప్పి భావిస్తూ రాబోయే కాలంలో వారి ఆశీస్సులు యథావిధిగా ఏ విధంగా ఎప్పటి వరకు ఉందో ఇంకా ముందు కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పి వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.